హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో టుడే వచ్చేసి మనం ఫోరెక్స్ రిలేటెడ్గా స్టిల్ ఇప్పటి వరకు వచ్చేసి మనం పెర్ఫార్మెన్స్ ఏంది అని ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. మీరు గమనించిందే, మనం డైలీ లాస్ట్ 10 డేస్ నుంచి ఒక స్ట్రాటజీ అప్లై చేస్తాం. సేమ్ స్ట్రాటజీ ఈరోజు కూడా అప్లై చేస్తాం ఫ్రెండ్స్. కొంచెం డిఫరెంట్గా కొంచెం క్లారిటీగా చూపిస్తాను ఈరోజు. సో మార్నింగ్ వచ్చేసి 8:20కి వచ్చేసి సెల్ ఇచ్చాను అనమాట. 4275లో సెల్ ఇచ్చాను. సో అప్రాక్సిమేట్లీ దీనికి సంబంధించింది ఒకసారి కన్నా మీరు చూస్తే కన్నా 4275 నుంచి ఎంత మూమెంట్ పోయింది అనేది కన్నా గమనించండి. ఈవెన్ ఇచ్చిన విధానంలో కూడా మనం క్లియర్గా మెన్షన్ చేసాం. గోల్డ్ ఇది వచ్చేసి ఇక్కడ ఏదైతే డెవలప్ అవుతున్నదో, ఇక్కడ ఏదైతే డిస్ప్లే అవుతున్నదో, ఇది నా ఓన్ డెవలప్డ్ ఇండికేటర్ అనమాట. సో దానికి రిలేటెడ్గానే నేను ఇచ్చాను అనేసి కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇచ్చినాను కదా, సో దానికి సంబంధించి ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూడండి మీరు ఇక్కడ ఎగ్జాక్ట్గా 4275 ఏదైతే ఒక జోన్ అనుకున్నానో, ఒక లెవెల్ అనుకున్నానో, ఆ లెవెల్ ఎగ్జాక్ట్గా వచ్చేసి 4275 లెవెల్లో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మొమెంటం అనేది డిస్ప్లే కావడం జరిగింది. అంటే ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో, సో నాకు అనిపించింది ఖచ్చితంగా మొమెంటం ఉంటుంది అనేసి, అందుకే ఆ లెవెల్లో నేను సజెషన్ ఇచ్చాను. సో అక్కడి నుంచి మీరు కనుక గమనించండి, స్టిల్ ఎంత మూమెంట్ వచ్చింది అనేది గమనిస్తే కనుక అప్రాక్సిమేట్లీ 4252 కాడికి వచ్చిందనమాట. అంటే సో ఎంత మూమెంట్ అనేది మీరు ఇక్కడ క్యాప్చర్ చేశా అనేది కూడా మీకు అర్థమైపోతుంది. అంటే 100%గా చెప్తున్నాను, దీనిపైన వచ్చేసి మంచిగా వర్కౌట్ అవుతుంది అనేసి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. 1 స్టాండర్డ్ లాట్ వేసుకో, 2 స్టాండర్డ్ లాట్ వేసుకో, 10 స్టాండర్డ్ లాట్ వేసుకో, 2000 టైమ్స్ లివరేజ్ యూజ్ అప్లై చేయి, నథింగ్ టు వరీ. సేమ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను ఈరోజు. సో ఇక్కడ చూస్తే కన్నా అప్రాక్సిమేట్లీ వచ్చేసి మేము ఎప్పుడు మినిట్ టు మినిట్ వచ్చేసి ఇన్ని పాయింట్స్ మూమెంట్ వచ్చింది. సో లాట్ సైజ్ 0.10 కానీ ఇంత ప్రాఫిట్ మూమెంట్ ఉంటుంది అనేసి క్లియర్గా నేను ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అలాగే ఇది విఐపి డిస్కషన్ గ్రూప్ అనమాట. ఎవరైతే మా అండర్ కింద వచ్చేసి నేను ఇక్కడ ఏదైతే రెఫర్ చేస్తున్నానో, అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మల్టీ బ్యాంక్ కానీ, లేకంటే కన్నా మార్కెట్ ఫర్ యూ కానీ, లేదంటే ఎక్స్నెస్ కానీ, డిరైవ్ కానీ, వీటిలో ఏదైనా సరే ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మినిమం $200 కన్నా అకౌంట్లో ఉంటే కన్నా మేము వచ్చేసి ట్రేడ్ చేసిట్టే కదా, అంటే అవి యాక్టివ్గా ఉండాలి. వాళ్ళకి వచ్చేసి ఈ విఐపి గ్రూప్లో నేను యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్, విఐపి గ్రూప్లో యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ ఈవెన్ ఇక్కడ చూడండి మీరు క్లియర్గా 145కి వచ్చేసి నేను వచ్చేసి గోల్డ్ బై చేయండి అనేసి క్లియర్గా ఒకటి అప్డేట్ చేయడం జరిగింది. ఏ లెవెల్కి అది 4268లో బై చేయండి అన్నాను. అనుకున్న విధంగానే సో మూమెంట్ అనేది మంచిగా రావడం జరిగింది. 4268 నుంచి అప్రాక్సిమేట్లీ 15+ పాయింట్స్ దాకా మూమెంట్ అనేది మనం ఇక్కడ క్యాప్చర్ చేయడం జరిగింది. మీకు తెలిసిందే కదా, 0.10 ఎత్తుకున్నా కానీ 15 పాయింట్స్కి వచ్చేసి ఆటోమేటిక్గా $150 దాకా ప్రాఫిట్ అనేది రావడం. సో అదే కన్నా 1 స్టాండర్డ్ లాట్ వేసింటే కన్నా మోర్ దాన్ 1500+ మీకు టార్గెట్గా వచ్చిండేది అనమాట. చూడండి, 2000 టైమ్స్ కాదు కదా, ఎంత లెవరేజ్ అయినా అప్లై చేసుకోవచ్చు నేను ఇచ్చే స్ట్రాటజీ పైన. మీకు స్ట్రాటజీ కావాలంటే స్ట్రాటజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దీంట్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇంకా కొంచెం క్లారిటీగా. సో ఎందుకు అనేది ఇక్కడ కొంచెం ఒక క్లారిటీ ఉంటుంది. సో లండన్ సెషన్ మూవ్మెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే బ్రేక్అవుట్ అనేది నాకు డిస్ప్లే అయిందో, లండన్ సెషన్లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అనేది డిస్ప్లే అయిందో నాకు అనిపించింది ఒక సపోర్ట్ అనేది తీసుకుని, కాబట్టి సో బ్రేక్అవుట్ అనేది కరెక్ట్గా ఇక్కడ జనరేట్ అవడం నాకు అనిపించింది 100% దీని మూమెంట్ ఉంటుంది, అట్లీస్ట్ 15 పాయింట్స్ మూమెంట్ ఉంటుంది అనేది. ఆ 15 పాయింట్స్ వరకు ఎంత మూమెంట్ ఉంటుంది, ఎట్లా ఐడెంటిఫై చేసామనేది ఎవరైనా సరే క్లాస్ జాయిన్ అయితే కనుక మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి నాతో కనెక్ట్ కావచ్చు. సో కాల్స్ బాగున్నాయి లేదా స్ట్రాటజీ బాగుంది, పర్లేదు వీళ్ళది అంటే మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మేము అన్ని విధాలుగా మీకు సపోర్ట్ ఇస్తాము. ఓ రకంగా చెప్పాలంటే ఫోరెక్స్ పైన ట్రైనింగ్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము, అలాగే సిగ్నల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, అకౌంట్ హ్యాండ్లింగ్ ఉంది, అలాగే కాపరేటింగ్ అనేది ఉంది. నా ఓన్ డెవలప్డ్ ఇండికేటర్ 3 ఉన్నాయన్నమాట. దాంట్లో ఒకటి ఇండికేటర్ మీకు ఇప్పుడు ఆల్రెడీ చూపిస్తున్నాను కదా, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో వీటిపైన అప్లై చేసి గోల్డ్ పైన అప్లై చేయొచ్చు, సిల్వర్ పైన అప్లై చేయొచ్చు, క్రూడ్ పైన అప్లోడ్ చేయొచ్చు, క్రిప్టో పైన అప్లై చేయొచ్చు, కరెన్సీ పేర్స్ పైన కూడా మన ఇండికేటర్ అనేది అప్లై చేసుకోవచ్చు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎనీ టైం కావాలన్నా నాతో కనెక్ట్ కావచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మరి, థ్యాంక్ యూ. సో సబ్జెక్ట్ ఉంది అంటే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, సజెషన్స్ బాగున్నాయంటే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, నేను ఇక్కడ ఏదైతే కాల్ ఇస్తున్నానో ఆ కాల్కి ఇక్కడ స్ట్రాటజీ అనేది డిస్ప్లే చూపిస్తున్నాను. ఈ స్ట్రాటజీనే మీకు చెప్తాను, మీరే ఇండిపెండెంట్ ట్రేడర్స్ అయిపోవచ్చు, ఒకరి మీద డిపెండ్ కాకుండా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా అండర్ కింద అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్, 100% సపోర్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ.